హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీరాదా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, గ్లైకో 6కి గ్లైకో 12కి తేడా ఏంటి, ఈ రెండింటికి ఒకసారి తేడా చెప్పండి అక్క అంటున్నారు. ఎస్, ఇప్పుడే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను కాబట్టి. స్కిన్ ప్రాబ్లమ్స్ అండి, లైక్ పిగ్మెంటేషన్ అంటే, ట్యాన్ అంటే, స్కిన్ ఎలర్జీస్ అంటే, ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఆ మూతి చుట్టూ నలుపు, ఫోర్ హెడ్ అంతా డార్క్గా అయిపోవటం, ఓవరాల్గా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోవటం, దీనికి కారణం మనమేనండి. ఎక్కువగా క్రీములు ఆల్రెడీ గుప్పించేయటం, కొన్ని పాకిస్తానీ క్రీమ్స్ అని అంటుంటారు, అవి ఎక్కువగా వాడుకోవటం, సరిగ్గా స్కిన్ కేర్ లేకపోవటం, ఎండలోకి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోకపోవటం, సరిగ్గా లైఫ్ స్టైల్ అనేది లేకపోవటం, మనం తీసుకునే ఆహారం చక్కగా ఉండకపోవటం, ఇవన్నీ రీజన్స్ అండి మన చర్మం పాడైపోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేసినా కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏమవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉండదు, దానివల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సరే, డ్యామేజ్ అయ్యింది, ఇప్పుడు ఏం చేయాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఫార్మస్యూటికల్ క్రీమ్స్ గురించి చెప్తాను. ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసే ముందు ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి, పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ, మెడిసిన్ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ ఫార్మస్యూటికల్ క్రీమ్స్ నిషేధం అనమాట, యూజ్ చేయకూడదు. మీరు హెల్తీగా ఉన్నట్లయితేనే ఈరోజు నేను చెప్పే క్రీమ్స్ని మీరు ట్రై చేయొచ్చు అనమాట. చాలామందికి డౌట్ ఏంటి అంటే, గ్లైకో 6, గ్లైకో 12 ఏది యూజ్ చేయాలి, అసలు ఈ క్రీమ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అని ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇస్తాను నేను. గ్లైకో 6 అంటే గ్లైకోలిక్ యాసిడ్ పర్సంటేజ్ 6 ఉంటుంది అనమాట ఒకటి. గ్లైకో 12 అంటే గ్లైకోలిక్ యాసిడ్ పర్సంటేజ్ 12 ఉంటుంది అనమాట. అయితే చాలామందికి ఏంటి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిన్ ప్రాబ్లం ఉంది, నాకు పిగ్మెంటేషన్ ఉంది, ఈ పిగ్మెంటేషన్ని నేను క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ ఎప్పుడైనా సరే గ్లైకో 12 యూజ్ చేయకూడదు, గ్లైకోలిక్ యాసిడ్ 6 నుంచి స్టార్ట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే పర్ డేకి 3 times కూడా అప్లై చేస్తారు, అది కూడా రాంగ్ ప్రాసెస్ అనమాట. మీకు ఎంత సివియర్ కండిషన్ ఉన్నా సరే గ్లైకో 6 తోటి స్టార్ట్ చేయండి. మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోండి, ఎటువంటి డస్ట్ ఉండకూడదు స్కిన్ మీద. ఏ ఫార్మస్యూటికల్ క్రీమ్ యూజ్ చేసినా సరే శుభ్రంగా క్లీన్ చేసుకొని, కొంచెం కూడా తడి అనేది చర్మం మీద ఉండకూడదు. ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా డ్రై స్కిన్ ఉండాలి. రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం తీసుకోండి, మీకు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయింది కదా స్కిన్, అక్కడ మాత్రమే అప్లై చేయండి. ఫేస్ అంతా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నట్లు రాయొద్దు. సపోజ్ నీకు ఇక్కడ ఉంటుందండి, చాలామందికి పిగ్మెంటేషన్, ఇక్కడ అప్లై చేయండి. కొంతమందికి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మాత్రమే అప్లై చేయండి. కొంతమందికి ఈ ఏరియాలో ఉంటుంది, ఈ పార్ట్ వరకు అప్లై చేసేసి మిగిలిన ఏరియాని లీవిట్ వదిలేసేయండి. ఇలాగ చక్కగా అప్లై చేసుకొని దాన్ని లీవిట్ వదిలేసేయండి. జస్ట్ కొంచెం తీసుకోండి, గ్లైకో 6తో స్టార్ట్ చేయండి. తీసుకొని దాన్ని కొంచెం అప్లై చేసుకోండి, లీవిట్ వదిలేసేయండి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఒక మైల్డ్ సోప్తో కానీ ఫేస్ వాషెస్తో కానీ మీ ఫేస్ని క్లీన్ చేసుకోండి. మరి గ్లైకో 6తో స్టార్ట్ చేయమంటున్నారు, మరి గ్లైకో 12 ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది బాగా పవర్ఫుల్ కదా అంటారు కదా. మీ ప్రాబ్లం బాగా సీరియస్గా ఉంది, బాగా పిగ్మెంటేషన్ ట్యాన్ ఎక్కువగా ఉంది, అది మాకు గ్లైకో 6తో క్యూర్ అవ్వదు, అంత తక్కువ ప్రాబ్లం లేదు మాకు, ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీరు గ్లైకో 12ని కొంచెం తీసుకోండి. ఫస్ట్ చెవు వెనకమాల ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏ క్రీమ్ అయినా గ్లైకో 6 కానీ 12 కానీ చెవు వెనకమాల ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఆ ప్యాచ్ టెస్ట్ ఒక రోజు ఉంచండి. చేసుకున్న తర్వాత మీకు ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమి లేదు అనుకున్నప్పుడు, గ్లైకో 12 పెట్టినప్పుడు ఇరిటేషన్ ఇచ్చింగ్ ఉందనుకుంటే గ్లైకో 6ని ట్రై చేయండి. గ్లైకో 12 వల్ల కూడా మాకు బాగానే ఉంది అనుకున్నప్పుడు, సివియర్గా ఉంది అనుకున్నప్పుడు, అప్పుడు నేను చెప్పినటువంటి స్మాల్ అమౌంట్ తోటి అక్కడక్కడ చక్కగా ఎక్కడ ఏరియా ఉందో అక్కడ అప్లై చేసేసేయండి. ఎప్పుడైతే మీరు ఈ గ్లైకోలిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారో అన్ని రోజులు మీరు కాస్మెటిక్స్ అద్దకూడదు. దాని మీద బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కంపల్సరీగా కట్టుకొనే వెళ్ళాలి. అదర్ ఏదైనా స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ కానీ ఇంకా యూజ్ చేయకూడదు. ఓన్లీ గ్లైకోలిక్ యాసిడ్ మాత్రం యూజ్ చేయండి. ఇది పిగ్మెంటేషన్కి, ట్యాన్కి,
స్కిన్ డ్యామేజ్ అయిపోయిన దానికి మంచిగా రిజల్ట్ అనేది బాగా ఇస్తుందండి. మంచి రేటింగ్ ఉన్న క్రీమ్ అనమాట గ్లైకోలిక్ యాసిడ్. చాలామంది ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని కూడా అనుకుంటారు. ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఇటువంటి క్రీమ్స్ యూస్ చేయాలనుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే యూస్ చేయండి. ఓకేనా? ఎలా యూస్ చేయాలో చెప్పాను, రెండింటికి డిఫరెన్స్ చెప్పాను. 12 తక్కువ ఉంటే 6, హెవియర్గా ఉంటే టెస్ట్ చేసి అప్పుడు అప్లై చేసుకోండి 12. ఈ రెండింటికి వేరియేషన్ అయితే ఇదనమాట. మరి చాలామంది అడుగుతున్నారు ఎలా తీసుకోవాలి, ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా, ఏది రాయాలి అనేది. ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి మాకు అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చిందా, ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.